పూజిత అనే సబ్స్క్రైబర్ నాకు ఒక కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నానండి. సార్, నేను సన్ స్క్రీన్ యూజ్ చేశాక నా స్కిన్ చాలా బ్లాక్ అయ్యింది. ఆఫ్టర్ వాష్ కూడా నేను సన్ స్క్రీన్ యూజ్ చేయకూడదా అని అడుగుతున్నారండి. అంటే ఆఫ్టర్ వాష్ చేసినాక కూడా బ్లాక్ గా అయ్యింది. అలాంటప్పుడు నేను సన్ స్క్రీన్ అసలు యూజ్ చేయకూడదా, నాకు పడదా అని అడుగుతున్నారండి. పూజిత గారు, చాలా కామన్ క్వశ్చన్ అండి ఇది. సన్ స్క్రీన్ పెట్టినాక చర్మంలో నలుపు అనేది రావటం, దానికి భయపడి అసలు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయకపోవటం, ఇలాంటివి కొంతమందికి జరుగుతూ ఉంటాయి. అయితే దీని గురించని అసలుకి సన్ స్క్రీన్ కరెక్టేనా కాదా, సన్ స్క్రీన్ కి ఏ విధంగా మనం చూస్ చేసుకోవాలి, మార్కెట్ లో అందరు సన్ స్క్రీన్స్ అనేది చెప్తున్నారు. ఇప్పుడైతే నేను ఒక మోడల్ ని చూస్తున్నా, 2 ఏళ్ల పైన సన్ స్క్రీన్ తీసుకుంటారు, ఫేస్ పైన పెట్టుకుంటారు, మొత్తం పెడుతూ ఉంటారు. చాలా అవేర్నెస్ అనేది సన్ స్క్రీన్ పెరిగిందండి, మంచిది. కాకపోతే ఏ సన్ స్క్రీన్ ఎప్పుడు వాడాలనేది, మీ చర్మాన్ని ఎలా చూసి మనం డిసైడ్ కావాలి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి సన్ స్క్రీన్స్ అనేది వాడాలి అని అనిపిస్తూ ఉంటుందండి. అసలు ఎప్పుడు వాడాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు స్కిన్ కాన్షియస్ పర్సన్ అని అంటే గనక ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. అబ్బాయిలకు కూడా చాలా అవేర్నెస్ తెచ్చుకొని సన్ స్క్రీన్స్ కూడా బాగా వాడుతూ ఉన్నారు. అమ్మాయిలు కూడా సన్ స్క్రీన్స్ అనేటివి చాలా రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. కామనెస్ట్ ఏంటనంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటివి స్కిన్ లో బ్రేక్అవుట్స్ రావటం, అలానే స్కిన్ డల్ గా కనిపించటం, నలుపుగా మారటం అనేది కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు సన్ స్క్రీన్స్ లో ఏంటంటే ఈ 3-4 హర్డల్స్ లేకపోతే సన్ స్క్రీన్స్ అనేది చాలా మంది చక్కగా యూస్ చేసుకుంటూ ఉంటారు. సన్ స్క్రీన్స్ లో ఏంటంటే మనం ఉదయం మధ్యాహ్నం అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అని అంటే మనకి స్కిన్ కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. మన చర్మంలో ఎప్పుడైతే మనకి ఎండ తగులుతుందో అండి, అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన చర్మం లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఆ నల్ల కణాలు ఉంటాయన్నమాట, మెల్నోసైట్స్ అనేటివి. ఆ మెల్నోసైట్స్ ని స్టిమ్యులేట్ చేసి అది మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ మెలనిన్ ని హిట్ అయి మెలనిన్ దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మెలనిన్ గనక లేకుండా ఉండనైతే ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం లోపలికి వెళ్ళిపోయి చర్మంలో విపరీతమైన డ్యామేజ్ అనేది కావటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట. చర్మంలో మనకి నలుపు ఒక విధంగా మనకి బెనిఫిట్ అయినా కాస్మెటిక్ అనేది ఎక్కువగా కన్సర్న్ అయిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి చర్మంలో నలుపు అనేది పెరగకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ పెడతాం అనమాట. సన్ స్క్రీన్ మనం పెట్టినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ ఒక కవచం లాగా మారిపోతూ ఉంటుంది. కవచం లాగా మారి ఏం చేస్తుందనంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసేస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ ని బ్లాక్ కూడా చేసేస్తూ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి అబ్జార్బ్ అయిపోయి బ్లాక్ అవ్వటం తోటి ఏమవుతుందనంటే చర్మంలో మనకు ఆ విధంగా అక్కడ ప్రాబ్లం అవ్వటం తోటి మనకి అక్కడ అబ్జార్ప్షన్ అనేది చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది లోపలికి ఇంకకుండా లోపలికి వెళ్లకుండా ఉండటం తోటి నల్ల కణాలు అనేది మెలనిన్ ప్రొడక్షన్ అనేది కంట్రోల్ చేసేస్తుంది అనమాట. అంటే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ 500% ఇవ్వాల్సి వస్తుంది మెలనిన్ అని అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ 100%కి వచ్చేసి, లేకపోతే 90%కి వచ్చి 80%కి వచ్చి కంట్రోల్ కావటానికి సన్ స్క్రీన్ తోటి ఆ సిగ్నల్ అనేది ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. కానీ ఉన్న నలుపు తగ్గాలి అని అంటే మనం మంచిగా లేజర్స్, పీల్స్, హైడ్రోఫేషియల్స్, స్కిన్ బూస్టర్స్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ మనం తీసుకురావాలి అని అంటే మనకి ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. చర్మంలో మనకి మార్పులు చేయాలి అని అంటే సన్ స్క్రీన్ అనేది ఫస్ట్ పిగ్మెంటేషన్ కి యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ ఒక కవచం లాగా మారినప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది పెరుగుతుంది అనేది అర్థం చేసుకున్నాం. ఇదే సన్ స్క్రీన్ మనకి చర్మం పైన పెట్టినప్పుడు మనకి డల్ గా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి చర్మం పైన మనకు ఒక లేయర్ ఉన్నట్టుగా, డల్‌గా అయిపోయినట్టుగా, ఆయిలీగా ఉన్నట్టుగా, నల్లగా ఉన్నట్టుగా మనకిస్తూ ఉంటుందనమాట. వాష్ చేసేసుకున్నాక మంచిగా క్లియర్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పూజిత గారు చెప్పారు గదండీ! వాష్ చేసుకున్నాక మనకి కొద్దిగా నల్లగా కనిపిస్తుంది. అలాంటప్పుడు నేను సన్ స్క్రీన్ యూజ్ చేయకూడదా అని అంటున్నారు. కొన్ని సన్ స్క్రీన్స్ మీ స్కిన్‌కి పడదండి. ఆ సన్ స్క్రీన్స్ అనేది మీ స్కిన్‌కి పడనప్పుడు మీకిలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. పడనప్పుడు అనంటే మనకి చర్మంలో నలుపనేది అంటే విపరీతంగా నలుపు రాదండి. మామూలుగా ఒక 2 టోన్స్ అనేటివి తక్కువ కనిపిస్తూ ఉంటుందనమాట. అదే మానేసినాక ఇమ్మీడియేట్‌గా అది మామూలుగా అయిపోతుందండి. అదే వేరే సన్ స్క్రీన్ వాడుతున్నారనుకోండి మీకది సెట్ అయిపోతూ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ సన్ స్క్రీన్ అనేది మీకు ఒక్కొక్కసారి పడకుండా ఉంటూ ఉంటుంది. సన్ స్క్రీన్స్‌లో ఒక విధంగా మనకి క్యారియర్స్ అనేటివి ఉంటాయి కదండీ! ఇతరత్రయి కూడా ఇవి ఉంటాయి గదా! ఇప్పుడు సన్ స్క్రీన్‌లో ఆక్టాక్సిసినమేట్స్, అలానే అవబెంజోన్స్, అలానే ఫిజికల్ సన్ స్క్రీన్స్, టినోసార్బ్, మెగ్జోరిల్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. కానీ దాని బరువు ఎంత ఉంటుంది? ఇంతే చిన్న పొడిలాగా ఉంటుందన్నమాట.
మిగతాది అదంతా కలిపి ఉంటుంది చూడండి. ఆ వెహికల్ ఏదైతే ఉంటుందో, ఆ లోషన్ ఏదైతే ఉంటుందో, ఆ లిక్విడ్ అనేది మీకు పడకుండా ఉన్నందుకు దానివల్ల మీకు స్కిన్‌లో డల్‌నెస్ అనేది రావచ్చనమాట. సో, ఫేస్ వాష్ చేసినాక కూడా మీకు డల్‌నెస్ ఉంది అనంటే మీకు ఆ సన్ స్క్రీన్ పడట్లేదని అర్థం. వేరే సన్ స్క్రీన్స్ పడతాయనంటే పడుతుందండి. ఏదో ఒక సన్ స్క్రీన్ అయితే పడటం అయితే ఉంటుందనమాట. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఇంతవరకు ఒక్కరు గాని, ఇద్దరిని మాత్రమే నేను చూసాను. సన్ స్క్రీన్‌కి అలర్జీ రావటం. అంటే సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు స్కిన్ అలర్జీ రావటం. కేవలం ఇద్దరే అంటే చాలా చాలా రేర్ అన్నమాట. అని నేను చూసిన ఎన్నో వేల మందిలోకెళ్ళి ఒక్కరిద్దరికేనంటే చాలా తక్కువ అలర్జీస్ అనమాట. సో, సన్ స్క్రీన్ తోటి ప్రాబ్లమ్ అయ్యేది చాలా తక్కువ మందికే. తక్కువ మోతాదులో కూడా. అలా పిగ్మెంటేషన్ అనేది మనకి కంట్రోల్ చేయటానికని సన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటూ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మొటిమలనేటివి కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అవి కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేది వాడినప్పుడు ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ వాడుతూ ఉంటే మీకు మొటిమలనేటివి రావన్నమాట. నేను ఇప్పుడు పూజిత గారు అడిగిన ప్రశ్నకి జవాబు నేనేం చెప్తానంటే, నేను సన్ స్క్రీన్ యూజ్ చేయకూడదనంటే, మీరు నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్ కానీ, మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్ సన్ స్క్రీన్ కానీ, కొత్తగా నా దగ్గర ఇన్విజిబుల్ సన్ స్క్రీన్ అని కూడా వచ్చిందండి. ఆ ఇన్విజిబుల్ సన్ స్క్రీన్స్ కానీ, హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ అని కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి కొత్త కొత్త సన్ స్క్రీన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. మ్యాట్ ఫినిష్ తోటి కూడా సన్ స్క్రీన్స్ ఉంటాయి. మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ యూజువల్‌గా నలుపు అనేది తీసుకురాదండి. సో, ఈ విధంగా మనకి చర్మంలో అనేటివి మనకి బెటర్ సన్ స్క్రీన్స్ ఫార్ములేషన్స్ అనేక రకమైనవి ఉన్నాయి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి, మినరల్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇలాంటి అనేక రకమైన సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో, పూజిత గారు మీరు నిర్భయంగా మంచి సన్ స్క్రీన్ అనేది ట్రై చేసుకొని మనం ప్రయత్నం చేయవచ్చనమాట. కాకపోతే మీరు ఏ సన్ స్క్రీన్ వాడాలి, ఏ విధంగా మనకి పనిచేస్తుందనంటే మీరు మా దగ్గరకొచ్చి మీరు స్కిన్‌ని చూపించుకొని ప్రొడక్ట్స్ వాడి నాకు ఈ విధంగా బావుంది, ఈ విధంగా బాలేదు అని మనం డిస్కస్ చేసుకుంటే బెటర్ మనకి అర్థమవుతూ ఉంటుందనమాట. సో, సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుందండి. పిగ్మెంటేషన్‌కి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వాడాలి. ఒకవేళ ఎలా పడుతుంది, పడట్లేదనేది మనం నిర్ణయించుకొని ఒక సన్ స్క్రీన్‌ని సెట్ చేసుకొని నాకు ఈ సన్ స్క్రీన్, ఈ స్కిన్ కేర్ రెజిమెన్ నాకు చాలా బావుంది. నేను ఇలానే కంటిన్యూ చేస్తానని నాకు చాలా మంది క్లయింట్స్ నాకు చెప్తూ ఉంటారు. సో, మీరు అలానే మల్టిపుల్ విజిట్స్ అయినాక ఆ ప్రొడక్ట్స్‌ని సెట్ చేసుకొని మనం కంటిన్యూయస్‌గా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. అలానే చిన్న చిన్నగా మనం వేరే విధంగా థెరపీస్ ఉంటాయండి. మాస్క్‌లు ఇలాంటివి కూడా ఉంటాయి. సీరమ్స్ కూడా ఉంటాయి. టాబ్లెట్స్ కూడా ఉంటాయి. గ్లూటథైన్, కొల్లాజెన్ కూడా ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ కూడా ఉంటాయి. వీటన్నిటి గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, సన్ స్క్రీన్ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా, సందేహాలున్నా తప్పకుండా పూజిత గారు పెట్టారు కదా! అలాంటి కామెంట్ పెడితే దానికి నేను మంచి వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేయగలుగుతానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోని లైక్ చేయండి. దయచేసి నా వీడియోస్‌ని షేర్ చేయండి. నా వీడియోస్‌ని షేర్ చేసి అందరికీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సన్ స్క్రీన్స్ ఎలా చూస్ చేసుకోవాలనే దాని గురించి కూడా మీరు డీటెయిల్‌గా మీరు చెప్పవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకొని నా వీడియోస్‌ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.